స్టూడెంట్స్, ఈరోజు మనం మెటీరియల్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇది కాస్టింగ్లో సబ్జెక్ట్. కాస్టింగ్లో మెటీరియల్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఒక ఆర్గనైజేషన్ యొక్క మెయిన్ మోటివ్ ఏంటి? ప్రాఫిట్స్ ఒక్కటైనా అంటే ప్రాఫిట్ ఎలాగైనా ప్రాఫిట్ అంటే కాదు. ప్రాఫిట్స్ విత్ మ్యాక్సిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఆర్ ఆప్టిమం ఉండడం బెటర్. మ్యాక్సిమం కంటే ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ని ఆప్టిమంగా యూటిలైజ్ చేస్తూ మనం ప్రాఫిట్స్ని గెయిన్ చేయడం. అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్కి కూడా ఎటువంటి డిఫాల్ట్ జరగకుండా మన ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి ఆప్టిమం యూటిలైజ్ చేసి రిసోర్సెస్ని ఆప్టిమం యూటిలైజ్ చేసుకుంటూ ఆర్గనైజేషన్ మెయిన్ మోటివ్ని క్రియేట్ చేసుకుంటుంది. అయితే ఇప్పుడు మనం మెటీరియల్ కాస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. మెటీరియల్ కాస్ట్ అంటే మ్యాక్సిమం రా మెటీరియల్ కాస్ట్ అని అంటాం. అంటే రా మెటీరియల్ని మనం ఆప్టిమంగా ఎంతవరకు మనం కాస్ట్ దానికి ఇంకర్ చేయాలి, ఆప్టిమం ఇంకర్ ఎంత చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆర్డర్లు పెడతాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్కి 1000 యూనిట్స్. ఒక 1 ఇయర్కి మ్యాక్సిమం ఎన్ని ఆర్డర్స్ పెడితే మనకి ఆప్టిమం యూటిలైజేషన్ జరుగుతుంది. లేదు అంటే ఒక ఆర్డర్కి ఎన్ని యూనిట్స్ మనం కొంటే ఆప్టిమం యూటిలైజేషన్ ఆఫ్ కాస్ట్ జరుగుతుంది. అంటే కొన్నిసార్లు మన ఆర్డర్ బట్టి కూడా కాస్ట్ మారుతూ ఉంటుంది. మేబీ దాన్ని డిస్కౌంట్ అనొచ్చు, లేదా క్యారీ చేయడానికి లేదా ఆర్డర్ చేయడానికి అయ్యే కాస్ట్. కానీ ఈ చేంజెస్ వల్ల మనం ఆర్డర్ చేసే యూనిట్స్ యొక్క డిఫరెన్షియేషన్ బట్టి మనకి ఆప్టిమం యూటిలైజేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనం దీనికి సంబంధించిన డైరెక్ట్ నేను ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నాను. ప్రాబ్లమ్స్కి సంబంధించిన ఫార్ములాస్ చెప్పేస్తున్నాను, అంతేగాని దీంట్లో ఉండే థియరీ మ్యాటర్ అయితే ఏమీ చెప్పట్లేదు. అయితే ఫస్ట్ మనం మెటీరియల్స్లో తెలుసుకోవాల్సింది ఈఓక్యూ. ఇది ఈఓక్యూ. దీని ఫార్ములా ఏంటి అంటే 2AO √2AO/C. ఇక్కడ ఏ అంటే యాన్యువల్ డిమాండ్, ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్, సి అంటే క్యారింగ్ కాస్ట్ per unit per annum. EOQ అంటే ఏంటి? 2AO/C. అయితే ఏ అంటే ఏంటి? యాన్యువల్ డిమాండ్. 2AO/C. ఏ అంటే యాన్యువల్ డిమాండ్, ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్, సి అంటే క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. అసలు EOQ అంటే ఏంటి అంటే ఇక్కడ రాస్తాము, ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ. అంటే ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ అంటే మీకు నేను చెప్పాను చూసారా ఇందాక, ఎన్ని ఆర్డర్లో అంటే ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ అంటే ఏంటంటే మనం ఎంతవరకు ఒక ఆర్గనైజేషన్ ఎన్ని ఆర్డర్స్ ఇవ్వచ్చు, మ్యాక్సిమం ఆర్డర్స్ ఇన్ ఏ ఇయర్. ఒక్కొక్క ఆర్డర్కి క్వాంటిటీ ఎంత వస్తే మనకి ఆప్టిమం లెస్ కాస్ట్ అంటే మ్యాక్సిమం లెస్ కాస్ట్ అనేది వస్తుంది. దాన్నే ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ.
ఇది ఫైండ్ చేయడం వల్ల ఒక ఇన్స్టిట్యూట్కి ఏం తెలుస్తుందంటే మనం ఒక్కొక్క ఆర్డర్కి ఎంత 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 క్వాంటిటీ పెట్టాలి, అసలు ఇయర్లో ఎన్ని ఆర్డర్స్ పెట్టాలి అనేది ఈ ఎకనామిక్ ఆర్డరింగ్ క్వాంటిటీ ద్వారా తెలుస్తుంది. అయితే ఇక్కడ మీకు ఇందాక చెప్పింది చూసారా, ఏ అంటే యాన్యువల్ డిమాండ్, అంటే సంవత్సరానికి సరిపడిన డిమాండ్ కానీ, లేదు అంటే దీన్ని కన్జప్షన్, యాన్యువల్ డిమాండ్ కానీ లేదా యాన్యువల్ కన్జప్షన్ కానీ. ఓ అంటే ఆర్డరింగ్ కాస్ట్, అంటే ఒక ఆర్డర్కి అయ్యే కాస్ట్, ఆర్డరింగ్ కాస్ట్ పర్ ఆర్డర్. తర్వాత సి అంటే క్యారింగ్ కాస్ట్ పర్ యూనిట్ పర్ యానం. దీన్ని నార్మల్గా పర్సంటేజెస్లో ఇస్తారు ఆన్ సెల్లింగ్ ప్రైస్, పర్సంటేజ్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ మీద దీన్ని నార్మల్గా ఇస్తారు. దీన్ని డైరెక్ట్ కాస్ట్ ఇస్తారు, దీన్ని డైరెక్ట్ యూనిట్స్ ఇస్తారు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఫస్ట్ మనం చూసింది ఏంటి, ఈఓక్యూ అయిపోయింది కదా, ఈఓక్యూ అయిపోయింది కదా. మనం ఇప్పుడు రీఆర్డర్ లెవెల్, రీఆర్డరింగ్ క్వాంటిటీ, maximum level, minimum level, reorder level, reordering quantity, maximum level, minimum level, danger level. ఈ ఫార్ములాస్ని మనం చూస్తున్నాం. ఫస్ట్ రీఆర్డరింగ్ లెవెల్కి ఫైండ్ చేద్దాం. రీఆర్డర్ లెవెల్ ఫార్ములా ఏంటంటే మ్యాక్సిమం రేట్ ఆఫ్ consumption, maximum rate of consumption into maximum reorder period. అంటే సింపుల్గా దీన్ని ఏమి క్లియర్ అవుతుంది. రీఆర్డర్ లెవెల్ అంటే రీఆర్డర్, ఈ వర్డ్స్ని క్లియర్గా చూడండి. రీఆర్డర్ లెవెల్ అంటే మనం వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఆర్డర్ పెడతాం చూసి అది ఎంత పెట్టాలి, ఇది ఆర్డర్ లెవెల్ ఎంత కెపాసిటీ, ఇది ఆర్డర్ లెవెల్ అంటే మనం తిరిగి పెట్టే ఆర్డర్ ఎంత లెవెల్ అయి ఉండాలి. ఎంత లెవెల్ అయి ఉండాలంటే అసలు మ్యాక్సిమం ఎంత కన్జ్యూమ్ చేయగలరు ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్ మనకి 6 డేస్లో 6 వీక్స్లో వస్తుంది అనుకోండి. 6 వీక్స్ ఆటు దగ్గరగా వీక్కి వచ్చి 25 కన్జ్యూమ్ చేస్తారు. వీక్కి వచ్చి 25 కన్జ్యూమ్ చేసినప్పుడు 6 వీక్స్కి ఎంత కన్జ్యూమ్ చేస్తాడో అంత మనం రీఆర్డర్ లెవెల్ ప్లేస్ చేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ 6 వీక్స్కి ఇవ్వండి 25 × 6 150 వచ్చింది. 150ని మనం రీఆర్డర్ చేసుకున్నట్టయితే ఆడ మ్యాక్సిమం 6 వీక్స్ ఈ 150యే యూజ్ అయిపోతాయి. ఇవి అంటే ఈ కొత్త 150 వచ్చే లోపల పాత 150ని మనం మెయింటైన్ చేయడం జరగాలి. అప్పుడే మనకి ఆర్గనైజేషన్ ఎక్కడా కూడా ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ అనేది అవ్వదు. అందు గురించి రీఆర్డర్ లెవెల్ ఫార్ములా ఏంటి, మ్యాక్సిమం రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డర్ పీరియడ్. దీనికి ఇంకొకటి ఉంది, మినిమం లెవెల్ minimum level plus consumption during lead time. అంటే లీడ్ టైంలో మనం ఎంత కన్జ్యూమ్ చేసుకుంటాం అనేదో అది చూసి దానికి మినిమం లెవెల్ అనేది పెట్టుకోవాలి. కన్సంప్షన్ డ్యూరింగ్ లీడ్ టైం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క ఆర్డర్కి రెండో ఆర్డర్కి మధ్యలో మనం ఎంత కన్జ్యూమ్ చేస్తాం అనేది దీనికి మినిమం ఎంత మెయింటైన్ చేయాలి మన లెవెల్. ఒక ఆర్గనైజేషన్ మినిమం ఎంత లెవెల్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ రెండాటికి కలిపితే రీఆర్డర్ లెవెల్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మినిమం లెవెల్ ఎంత మెయింటైన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 150 మెయింటైన్ చేయాలి. ప్లస్ ఒక ఆర్డర్ వచ్చే టైంకి ఇంకొక అంటే ఆర్డర్ పెడతా టైంకి 150 మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ వచ్చే టైంకి ఎంత అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 30 కన్జ్యూమ్ చేస్తారు అనుకో. మినిమం రీఆర్డర్ లెవెల్ ఎంత ఉండాలి, ఇప్పుడు కూడా 180 అనేది చేయాలి. ఎందుకు గురించి అంటే మినిమం ఎంత మెయింటైన్ చేయాలి కంపల్సరీ ఆర్గనైజేషన్ ఆర్డర్ చేసే టైంకి. ఆ ఆర్డర్ వచ్చే టైం లోపల 30 అయిపోతాయి ఎక్స్ట్రా.
అందు గురించి ఈ 180 అనేది ఎప్పుడు కూడా రీఆర్డర్ చేసుకోవడం మంచిది. అది రీఆర్డర్ లెవెల్. తర్వాత రీఆర్డరింగ్ క్వాంటిటీ. రీఆర్డరింగ్ క్వాంటిటీ అంటే పర్టికులర్ ఫార్ములా కాదు. రీఆర్డరింగ్ క్వాంటిటీ అంటే ఒక ఆర్గనైజేషన్ ఇందాక రీఆర్డర్ లెవెల్ చెప్పాను చూసారా, ఈ టైం నుంచి ఈ టైం లెవెల్లో మనకి ఏం చేస్తారని. అంటే రీఆర్డరింగ్ క్వాంటిటీ అనేటప్పటికి అంటే ఒక్కొక్క ఆర్డర్కి పర్టికులర్ ఆర్డర్కి ఎంత క్వాంటిటీ అనేది తెలుస్తుంది. దాన్ని రీఆర్డరింగ్ క్వాంటిటీ అంటారు. అంటే ఒక ఆర్డర్కి ఎంత క్వాంటిటీని అయితే మనం పర్చేస్ చేస్తామో దాన్ని రీఆర్డరింగ్ క్వాంటిటీ అంటారు. తర్వాత మ్యాక్సిమం లెవెల్ ఫార్ములా ఏంటంటే సింపుల్ చెప్తాను. రీఆర్డర్ లెవెల్ ప్లస్ రీఆర్డరింగ్ క్వాంటిటీ మైనస్ మినిమం రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. అంటే రీఆర్డర్ లెవెల్కి రీఆర్డరింగ్ క్వాంటిటీ యాడ్ చేసి x మైనస్ y అంటే మినిమం రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డర్ పీరియడ్. మ్యాక్సిమం లెవెల్కి మీరు దీన్ని సింపుల్గా బైహార్ట్ చేయడానికి ఒకే ఒక టెక్నిక్ ఏంటంటే మ్యాక్సిమంకి రీఆర్డరింగ్ క్వాంటిటీ వస్తుంది, మ్యాక్సిమం కాబట్టి ఇక్కడ మినిమం వస్తుంది. రెండు కూడా మినిమం. మినిమం రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఇంటూ మినిమం రీఆర్డరింగ్ పీరియడ్. రీఆర్డరింగ్ లెవెల్ కామన్. అదే మినిమం లెవెల్కి అయితే రీఆర్డరింగ్ లెవెల్ మైనస్ ఇక్కడ రీఆర్డరింగ్ క్వాంటిటీ ఉండదు. ఇక్కడ నార్మల్ రేట్ ఆఫ్ కన్సంప్షన్ ఇంటూ నార్మల్ రీఆర్డర్ పీరియడ్. మ్యాక్సిమంలో మినిమం వచ్చింది, మినిమంలో నార్మల్ వస్తుంది. అదే మీరు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. మ్యాక్సిమంలో మినిమంలో నార్మల్. అయితే ఇక్కడ మ్యాక్సిమం అంటే ఎక్కువ కదా, దీనికంటే కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి, అంటే దీనికంటే కొంచెం ఎక్కువ మ్యాక్సిమం ఉండాలి కాబట్టి రీఆర్డరింగ్ క్వాంటిటీ అనేది యాడ్ చేస్తారు. దీంట్లో రీఆర్డరింగ్ క్వాంటిటీ యాడ్ చేయడం అనేది సింపుల్ టెక్నిక్. ఆ టెక్నిక్ గుర్తుంచుకుంటే మనకి ఈ రెండు ఫార్ములాలు ఎటువంటి బట్టి పట్టక్కర్లేదు, ఈజీగా. రీఆర్డరింగ్ లెవెల్ కామన్ ప్లస్ మినిమంలో కంటే మ్యాక్సిమంలో ఒకటి ఉండాలి ఎక్స్ట్రా, ఎందుకంటే కొంచెం మ్యాక్సిమం అనేది పైకి కాబట్టి అందు గురించి రీఆర్డరింగ్ క్వాంటిటీ వేసాడు. మ్యాక్సిమం అనుకుంటే మినిమం అన్నాడు కాబట్టి నార్మల్. సింపుల్గా గుర్తుంచుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది మ్యాక్సిమం లెవెల్, మినిమం లెవెల్. రీఆర్డరింగ్ లెవెల్ చూసాం, రీఆర్డరింగ్ క్వాంటిటీ చూసాం, మ్యాక్సిమం లెవెల్ చూసాం, మ్యాక్సిమం మినిమం లెవెల్ చూసాం. ఇప్పుడు ఇక్కడ డేంజర్ లెవెల్ అంటే సింపుల్ నార్మల్ కన్సంప్షన్ ఇంటూ మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్. అంటే నార్మల్గా నువ్వు 30 కన్జ్యూమ్ చేస్తావు వీక్కి, 30 కన్జ్యూమ్ చేస్తావు, మ్యాక్సిమం రీఆర్డరింగ్ పీరియడ్ 6 వీక్స్. అంటే డేంజర్ లెవెల్ మినిమం 150 అనేది మెయింటైన్ చేస్తూ ఉంటాను. దీన్ని డేంజర్ లెవెల్ అంటారు. అర్థమైందా? డేంజర్ లెవెల్ అంటే నార్మల్ కన్సంప్షన్ ఏంటో మ్యాక్సిమం, అంటే మ్యాక్సిమం రీఆర్డర్ చేయడానికి ఆర్డర్ చేసింది రీఆర్డర్ అవడానికి మనకు 6 వీక్స్ పడుతున్న టైంకి, అంటే మినిమం ఎంత మెయింటైన్ చేస్తే అక్కడ కూడా లాక్అవుట్స్ అవ్వవు. అంటే రిసోర్సెస్ ల్యాక్ అవ్వడం వల్ల మనకి ఎటువంటి ఆగడాలు గట్రా ఆర్గనైజేషన్ ఆగిపోవడం జరగదు. ఇప్పుడు వరకు మనం క్వాంటిటీని ఎంత ఆర్డర్ పెట్టాలి, ఎంత చేయాలి, ఎంత లెవెల్ వరకు ఆర్డర్ పెట్టాలి, ఎన్ని ఆర్డర్ పెట్టాలి చూసాం కదా. ఇప్పుడు మనం కాస్ట్ గురించి మాట్లాడుతున్నాం. కాస్ట్లో మెథడ్ ఫస్ట్ ది మెయిన్ కాస్ట్ ప్రైస్ మెథడ్. ఇందులో మెయిన్ ఏంటంటే FIFO, LIFO, బేస్ స్టాక్. ఈ ఫార్ములా ఈ రెండాటిని యూజ్ చేసుకుంటుంది. బేస్ స్టాక్ అనేది ఈ రెండాటిని యూజ్ చేసుకుంటుంది. FIFO అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అంటే ముందు ఏదైతే లోపలికి వస్తుందో అదే ముందు బయటకు వెళ్ళాలి. అర్థమైందా? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే ఫస్ట్ నువ్వు ఏదైతే
గూడ్స్ లోపలికి వచ్చినాయో ఆ గూడ్సే ముందు ఇష్యూ చేయడం అనేది జరగాలి. తర్వాత దీన్ని బట్టి లీఫ్ అర్థమై ఉంటుంది. లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. ఇది నార్మల్గా అన్ని ఫ్యాక్టరీస్లో యూజ్ చేస్తారు, కానీ ఇది మాత్రం ఒక్క బెవరేజెస్, ఆల్కహాలిక్ బెవరేజెస్లో మాత్రం ఇది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆల్కహాల్ ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో అంత కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. అందు గురించి లాస్ట్ ఫస్ట్ అంటే లాస్ట్ ఏదైతే వస్తుందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 19th నవంబర్ అనుకోండి, 12th నవంబర్ 2017 ఫర్ ఎగ్జాంపుల్ 12th నవంబర్ 200 వచ్చినాయి అనుకోండి, పర్చేస్ చేయడం జరిగింది. ఇక్కడ 300 పర్చేస్ చేస్తాం. 21st నవంబర్న ఫీఫో ద్వారా అయితే ఫస్ట్ ఏది వెళ్ళాలంటే ఒక 200 ఇష్యూ చేశాడు. ఫీఫో ద్వారా ఏది వెళ్ళాలంటే ఈ 12th నవంబర్ ఇచ్చిన స్టాక్ వెళ్ళాలి. ఫీఫో ద్వారా ఏమి వెళ్ళాలంటే ఈ 19th నవంబర్ ఇచ్చిన స్టాక్ వెళ్ళాలి. అంటే ఈ ఫీఫో ద్వారా ఈ 200 క్యాన్సిల్ అవుతుంది. లీఫో ద్వారా అయితే ఇద్దరు 300 వచ్చి 200 క్యాన్సిల్ అయ్యి మిగిలిన 100 ఉంటుంది. ఇది మెయిన్ ఫార్ములాస్. ఫీఫో లీఫో ఏం పేర్లో ఉండదు. ఫీఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, లీఫో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. తర్వాత స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్. స్పెసిఫిక్ ప్రైస్ మెథడ్ ఇందులో మనం బాగా గుర్తుంచుకోవాల్సింది సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. సింపుల్ యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. సింపుల్ యావరేజ్లో ఏం లేదు. మనం ఇష్యూ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1st నవంబర్ పర్చేస్డ్ 200 goods at 10 rupees. 2nd November 100 goods at 10.5. 3rd November 300 goods at 10.3. 4th November 300 goods at 10.2. 5th November issued 250 goods ఎంత ప్రైస్కి ఇష్యూ చేయాలి అనేది ఇప్పుడు వస్తుంది. ఇక్కడ సింపుల్ యావరేజ్ ఏం లేదు. ఈ 250 గూడ్స్ని ఎందులో చేస్తున్నాడు, ఇందులో 100 ఇందులో 50 ఇస్తున్నాడు కాబట్టి ఈ 10 + 10.5 డివైడెడ్ బై 2 చేయాలి. అంటే 10 + 10.5 డివైడెడ్ బై 2, 10.25 ప్రైస్కి ఈ 10.25 వచ్చింది. ఎలాగంటే 10.5 డివైడెడ్ బై 2. ఇప్పుడు 6th నవంబర్ ఇంకో 250 ఇష్యూ చేశాడు. ఇంకో 250 ఎక్కడి నుంచి ఇష్యూ చేశాడు, ఇందులో 50 ఇందులో 200 ఇష్యూ చేశాడు. అంటే 10.5 + 10.3 డివైడెడ్ బై 2. 10.5 + 10.3 డివైడెడ్ బై 2 అంటే 10.4కి గూడ్స్ అనేది ఇష్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6th నవంబర్ 250 కాదు, ఇది 50, ఇది అనేది ఇది 300 కదా, 650 కదా. 650లో 500 ఇష్యూ చేసాడు. అప్పుడు 500 ఇష్యూ చేసాడు. అప్పుడు ఎంత ప్రైస్ తీసుకోవాలి? 500ని ఇందులోంచి 50 తీసుకున్నాడు, 300. ఇందులోంచి 350 అంటే ఇంకా 150 ఇందులోంచి తీసాడు. అంటే మనం ఎన్ని ప్రైజెస్ కన్సిడర్ చేయాలంటే ఈ 3 ప్రైజుని యావరేజ్ చేయాలి. 10.5 + 10.3 + 10.2 డివైడెడ్ బై 3. 10.33 ప్రైస్కి మనం దీన్ని ఇష్యూ చేయాలి. ఇది సింపుల్ యావరేజ్ మెథడ్. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చేటప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంది? 200, 300, 600, 900 యూనిట్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 900 దీన్ని 10 + 10.5 + 10.3 + 10.2 మనం
ఇక్కడ 200 10 ఉన్నాయి, ఇక్కడ 10.5. బ్యాలెన్స్ ఎంత ఉన్నాయో చూడండి. బ్యాలెన్స్ 200 10 ఉన్నాయి అంటే 200 10 2200 యూనిట్స్. ఇక్కడ 10.5 into 100 1050 plus 2000 3050 లాస్ట్కి ఎన్ని 300 యూనిట్స్. ఇలాగ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి 3050 వచ్చింది. తర్వాత చూద్దాం 10.3 into 300 3090 plus 3050 6140 ఎన్ని యూనిట్స్ 600 యూనిట్స్. తర్వాత 900 యూనిట్స్కి 6140 300 into 10.2 300 into 10 300 into 10.2 3060 plus 6140 90 to 100 900 యూనిట్స్ 90 to 100. ఇక్కడికి మిగిలింది 4th అయ్యింది. ఇప్పుడు మనం ఫిఫ్త్న ఒక 250 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇందాకలాగే 250 ఇష్యూ చేస్తే ఎంత ప్రైస్కి ఇష్యూ చేయాలి అనేది మనకి డౌట్ వస్తుంది. అప్పుడు వెయిటెడ్ యావరేజ్ని ఎలా చేయాలంటే మొత్తం మనకి అక్కడ వరకు ఉన్న క్వాంటిటీ 90 to 100 డివైడెడ్ బై ఆ టైంకి ఉండే యూనిట్స్ 900 10.2 రూపీస్కి మనం ఇష్యూ చేయాలి. అంటే మనకి టోటల్ క్వాంటిటీ డివైడెడ్ బై ఆ రోజు ఉండే యూనిట్, టోటల్ రూపీస్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ చేస్తే వచ్చే ప్రైస్నే మనం వెయిటెడ్ యావరేజ్ తీసుకోవాలి. అదే సింపుల్ యావరేజ్ అయితే మనం ఎందులో నుంచి ఇష్యూ చేస్తున్నామో వాటి యొక్క ప్రైజెస్ని మాత్రమే తీసుకుని ఇలాగ ఏ ప్రైస్ కాదు ఆ ప్రైజ్ని తీసుకుని వాటికి మన యావరేజ్ ప్రైస్ చేయాలి. దీన్ని సింపుల్ యావరేజ్ అండ్ వెయిటెడ్ యావరేజ్ అంటారు. ఇందాక మీకు ఫీఫోలో బేస్ స్టాక్ అనేది ఒకటి ఉందన్నాను. అంటే ఫీఫో బేస్ స్టాక్ అన్నాడంటే ఫస్ట్ బేస్ స్టాక్ 100 అన్నాడంటే మనం ఫీఫోలో యూజ్ చేసేటంటే ఫస్ట్ ఉండే 100 యూనిట్స్ని బేస్ స్టాక్ కింద ఉంచేసి మిగతా యూనిట్స్ని కన్జ్యూమ్ చేసుకుంటూ రావాలి. అదే లీఫోలో బేస్ స్టాక్ 100 అన్నాడంటే నువ్వు ఫస్ట్ డేని కాదు మనకి ఆ రోజున లాస్ట్ వచ్చే స్టాక్ని 100 ఎప్పుడు తీసుకుని మిగతా స్టాక్ని మనం కన్జ్యూమ్ చేసుకుంటూ రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే 300 వచ్చింది, ఇందులో బేస్ స్టాక్ 100 మెయింటైన్ చేయాలంటే బేస్ స్టాక్ 100 నార్మల్ స్టాక్ 200. సెకండ్ డే ఫీఫోలో ఈ 100 at the rate of 10 rupees అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సెకండ్ డే ఈ 100 ఎలాగ ఉంటుంది at the rate of 10 ఎలాగ ఉంటుంది. ఈ 200కి ఇంకో 100 యాడ్ అవ్వచ్చు. అది అలాగా ఫీఫోలో బేస్ స్టాక్ అనేది ఉంటుంది. ఇది ఎంప్లాయీ కాస్ట్, ఇది మెటీరియల్ కాస్ట్లో మనకు ఉండే ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ యూస్ చేసుకుని నెక్స్ట్ మనం ఒక్కొక్క ఫార్ములాకి ఒక్కొక్క ఇలిస్ట్రేషన్ చూసుకుంటూ ఎగ్జాంపుల్ కింద చూసుకుంటూ చేసుకుందాం.